హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఐ ల్యాబ్స్. లాస్ట్ వీడియోలో ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఒక టెక్స్ట్ని ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం నేర్చుకుందాం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఇది కూడా వెరీ వెరీ బేసికా. బేసిక్కే, కానీ నీకు కొంచెం డిఫికల్ట్ ఉండేది బుజ్జి. బెటర్ ఈరోజు క్లాస్ స్కిప్ అయిపో. ఒక్కసారి నేర్చుకోవాలని కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నువ్వు స్టార్ట్ చేయి. అవునా? మ్మ్. సరే, పద. థియరీ అలర్ట్. థియరీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా వినండి, అప్పుడే కోడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో విత్ వేరియబుల్స్. మనందరం మన ఫోన్లో కెమెరాని యూజ్ చేస్తాం. మ్మ్. ఒక పిక్చర్ తీసుకున్న తర్వాత దాన్ని సేవ్ చేస్తాం కదా. ఎందుకు సేవ్ చేస్తాం? ఎందుకు? మళ్ళీ మనకు అవసరమైనప్పుడు దాన్ని చూడటానికే కదా. మ్మ్. సేమ్ అలానే మనం కోడ్ రాస్తున్నప్పుడు మన కోడ్లో డేటా ఉంటుంది. ఓ. కంప్యూటర్లో కూడా మన ఫోన్లో లాగానే మెమరీ ఉంటుంది. మ్మ్హ్మ్. ఈ కోడ్లో ఉన్న డేటాని ఈ కంప్యూటర్లో స్టోర్ చేయడానికే మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఒకవేళ మన కోడ్లో మల్టిపుల్ డేటా ఉంటే, అంటే ఒకటి కంటే ఎక్కువ డేటా ఉంటే, దాన్ని ఈ కంప్యూటర్ మెమరీలో మల్టిపుల్ అంటే వేరు వేరు స్టోరేజ్ స్పేసెస్లో స్టోర్ చేస్తాం యూజింగ్ మల్టిపుల్ వేరియబుల్స్. ఈ మల్టిపుల్ వేరియబుల్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఈచ్ వేరియబుల్కి ఒక యూనిక్ నేమ్ ఇస్తాం. ఎందుకంటే మన డేటాని ఎక్కడ పెట్టామో గుర్తుపెట్టుకోవడానికి. అందుకే వేరియబుల్స్ని నేమ్డ్ స్టోరేజ్ స్పేసెస్ అని అంటాం. అర్థం కాలేదు. సింపుల్ బుజ్జి. సరే, ఒక స్టోరీ లాగా చెప్పనా? అనగనగా ఒక బుడ్డోడు, బుడ్డోడా? వాడి దగ్గర చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ ఫ్రూట్స్ ఇలా చాలా ఉన్నాయి. వాటిని వాడి ఫ్రెండ్స్ నుండి సేవ్ చేయడానికి దగ్గర ఉన్న ఫారెస్ట్లో గుంట తీసి ఇలా దాచిపెట్టాడు. నెక్స్ట్ డే వాడికి బాగా ఆకలేసింది. సరే, బిస్కెట్స్ తిందామని డిసైడ్ అయ్యి వాటిని తెచ్చుకోవడానికి ఫారెస్ట్లోకి వెళ్ళాడు. బట్ ఈ 3 ప్లేసెస్లో బిస్కెట్స్ ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. అయ్యయ్యో, పెద్ద ప్రాబ్లం వచ్చేసిందే. ఒకవేళ వాడికి ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వాడు ఫస్ట్ ఏం చేసి ఉండాలి? ఇలా స్టోన్స్ మీద ఏదైనా గుర్తు పెట్టుంటే, ఇలా ఏదైనా లెటర్ పెట్టుంటే యాక్సెస్ చేయడం ఈజీ అయ్యేది కదా. ఈ స్టోరీలో ఫారెస్ట్ అనేది కంప్యూటర్ మెమరీ, చాక్లెట్స్, బిస్కెట్స్ అనేవేమో డేటా, వేరియబుల్స్ ఏమో అక్కడ తవ్విన ఆ ప్లేస్ అండ్ దాని మీద ఖచ్చితంగా పేరుండాలి. ఇంతే, సింపుల్. సో వేరియబుల్స్ ఈజ్ ఆ నేమ్డ్ స్టోరేజ్ స్పేస్. ఒక స్టోరేజ్ స్పేస్కి నేమ్ ఉంది, ఆ స్టోరేజ్ స్పేస్లో డేటాని పెడతాం. దీన్ని కోడింగ్గా రాద్దామా? రాద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ కోడింగ్. ఫస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు చాక్లెట్స్ అని ఇస్తాను, బి ఈజ్ ఈక్వల్ టు బిస్కెట్స్ అండ్ ఫైనలీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్. ఇప్పుడు ఈ బుడ్డోడికి ఏం కావాలి? బిస్కెట్స్. సో అది వాడికి ఇచ్చేద్దాం. సో ప్రింట్ అని టైప్ చేసి బ్రాకెట్స్లో ఏమైంది బుజ్జి, ఎందుకు నవ్వుతున్నావు? సింగిల్ కోట్స్ పెట్టలేదు నువ్వు. అయ్యో బుజ్జి, సింగిల్ కోట్తో ఇస్తే బి మాత్రమే ప్రింట్ అయింది. చూపిస్తాను చూడు. చూడు, బి ప్రింట్ అయింది. మనకి బి ప్రింట్ అవ్వకూడదు, బిస్కెట్ అని ప్రింట్ అవ్వాలి. బిస్కెట్ అనేది ఎక్కడుంది? ఇదిగో బి లోపల ఉంది. సో ఇక్కడ బి అని మాత్రమే ఇవ్వాలి వితౌట్ సింగిల్ కోట్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను చూడు. చూడు, బిస్కెట్స్ అని ప్రింట్ అయింది. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాం? ప్రింట్లో సింగిల్ కోట్స్ మధ్యలో ఏది ఇచ్చినా కానీ అది యాజ్ ఇట్ ఈస్ అంతే ప్రింట్ అవుతుంది. ఒకవేళ నాకు వేరియబుల్ లోపల ఉన్న డేటా ప్రింట్ అవ్వాలంటే వితౌట్ సింగిల్ కోట్స్ ఆ వేరియబుల్ నేమ్ని టైప్ చేయాలి. ఓకేనా? నాకు ఒక డౌట్. ఇంకో డౌటా? అడుగు బుజ్జి. వేరియబుల్ నేమ్ ఓన్లీ ఒక వర్డే ఉండాలా? ఈ వేరియబుల్ నేమ్ అనేది ఒక లెటర్ అయినా అయి ఉండొచ్చు, ఒక వర్డ్ అయినా అయి ఉండొచ్చు. నెంబర్స్ కూడా ఉండొచ్చా? ఉండొచ్చు, బట్ వేరియబుల్ నేమ్ నెంబర్స్తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు. మధ్యలో ఆర్ ఎండింగ్లో నెంబర్ ఉండొచ్చు. అండ్ ఈవెన్ ఒక వేరియబుల్ నేమ్ అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇంకొక డౌట్. అడుగు బుజ్జి. ఇప్పుడు మన దగ్గర పాత కీబోర్డులు, మౌసులు, యూజ్లెస్ చెత్త అంతా ఉంది కదా. మ్మ్, ఒక వేరియబుల్ అదే స్టోరేజ్ లో దాన్ని పడేయచ్చా? వాటిని కాదు, ముందు నిన్ను పడేయాలి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, డేటా టైప్స్. డేటా టైప్ అంటే మన వేరియబుల్ లోపల ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తామో దాన్నే డేటా టైప్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే మన వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తామో స్పెసిఫై చేసేదే డేటా టైప్. డేటా టైప్ స్పెసిఫైస్ ది టైప్ ఆఫ్ డేటా ప్రెసెంట్ ఇన్ అ వేరియబుల్. డేటాలో కూడా టైప్సా? అవును బుజ్జి, డేటాలో కూడా టైప్స్ ఉన్నాయి. ఓ. అవన్నీ నీకు చెప్పని ఇప్పుడు కొన్ని మాత్రమే చెప్తాను, నేర్చుకో. అదే బేసిక్ డేటా టైప్స్. ఈ బేసిక్ డేటా టైప్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఇంటీజర్.
ఈ ఇంటీజర్ అనేది -∞ నుంచి +∞ మధ్యలో ఉన్న ఏ నంబర్ అయినా అయ్యుండొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఏ నంబర్ అయినా గానీ ఇంటీజరే. ఈవెన్ 0 కూడా. దీన్ని మనం ఇంట్‌తో మెన్షన్ చేస్తాం. సెకండ్ వన్ ఫ్లోటింగ్ నంబర్స్. అంటే నెంబర్స్ ఫ్లోట్ అవుతాయా? కాదు బుజ్జి. డెసిమల్ పాయింట్ ఉన్న నంబర్స్‌ని ఫ్లోటింగ్ నంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1.8, 3.2 ఇలా పాయింట్ ఉన్న నంబర్స్ ఉంటాయి కదా! వాటిని ఫ్లోటింగ్ నంబర్స్ అంటాం. వీటిని ఫ్లోట్‌తో మెన్షన్ చేస్తాం. థర్డ్ వన్ స్ట్రింగ్. ఆల్ఫాబెట్స్ కానీ, లెటర్స్ గానీ స్ట్రింగ్ డేటా టైప్. బట్ వీటినిచ్చేటప్పుడు సింగిల్ కోట్స్ యూజ్ చేయాలి. అది మాత్రం మర్చిపోకండి. స్ట్రింగ్‌ని ఎస్టీఆర్‌తో మెన్షన్ చేస్తాం. లాస్ట్ వన్ బూలియన్. బూలియన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు. దీన్ని బూల్‌తో మెన్షన్ చేస్తాం. ఎగ్జాంపుల్ కావాలా బుజ్జి? యెస్. పద. మన కోడ్‌లో స్టూడెంట్ ఐడీ అనే వేరియబుల్ తీసుకుందాం. స్టూడెంట్ ఐడీ అనేది ఏ డేటా టైప్? నంబర్స్ అంటే ఇంటీజర్ డేటా టైప్. సో, ఈజ్ ఈక్వల్ టు ఒక నంబర్ ఇద్దాం. నెక్స్ట్ లైన్‌లో స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ అనేది ఏ డేటా టైప్? స్ట్రింగా, ఫ్లోటా, బూలియనా, ఇంటీజరా? వెరీ గుడ్. స్టూడెంట్ నేమ్ అనేది లెటర్ ఆర్ వర్డ్ ఉండిద్ది కాబట్టి ఇది స్ట్రింగ్. సో, స్టూడెంట్ నేమ్ ఇద్దాం. నెక్స్ట్ స్టూడెంట్ సీజీపీఏ. సీజీపీఏ ఎప్పుడు మనకి డెసిమల్ పాయింట్స్‌లోనే ఉండిద్ది. సో, ఇట్స్ అ ఫ్లోటింగ్ నంబర్. కాబట్టి ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు 9.8 ఇద్దాం. ఇప్పుడు మనం ఒకసారి వీటిని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ స్టూడెంట్ సీజీపీఏ. సింగిల్ కోట్స్. అవసరం లేదు బుజ్జి. ఇందాకే చెప్పాను కదా! టెక్స్ట్ ప్రింట్ అవ్వాలంటే సింగిల్ కోట్స్. వాల్యూ ప్రింట్ అవ్వాలంటే వితౌట్ సింగిల్ కోట్స్. చూడండి మన డేటా మొత్తం ప్రింట్ అయిపోయింది. బట్ ఇక్కడ మన వేరియబుల్స్‌లో ఉన్న డేటా ప్రింట్ అయింది కానీ, ఆ డేటా ఏ టైపో మనకి ప్రింట్ అవ్వలేదు. ఒకవేళ అలా ప్రింట్ చేయాలంటే టైప్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. ఇక్కడ ప్రింట్‌లో టైప్ అని టైప్ చేసి, బ్రాకెట్ ఓపెన్ చేసి, దాని లోపల మనకి ఏ వేరియబుల్ డేటా టైప్ తెలియాలో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చి, ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇలా డేటా టైప్ అనేది ప్రింట్ అయిపోతుంది. బిఫోర్ ర్యాపింగ్ అప్ బుజ్జి అండ్ వ్యూవర్స్ మీరు కూడా మీ అందరికీ ఒక ఎక్సర్సైజ్. నేను ఒక నేమ్ చెప్తాను. అది ఏ డేటా టైపో మీరు గెస్ చేయండి. ఫస్ట్ వన్ ఏజ్. ఇంటీజర్. వెరీ గుడ్. సెకండ్ వన్ టెంపరేచర్. ఫ్లోట్. వెరీ నైస్. థర్డ్ వన్ నేమ్. స్ట్రింగ్. ఎస్. అండ్ లాస్ట్ వన్ ఆర్ యూ మ్యాడ్? ఏంటి? దీని వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది బుజ్జి. అంటే బూలే కదా! అది సంగతి. ఈరోజు మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి నేర్చుకున్నాం. ఇంకో మంచి పైథాన్ ట్యుటోరియల్‌తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ నేను మీ మ్యాట్రిక్స్ అలాంగ్ విత్ బుజ్జి! సైనింగ్ ఆఫ్. బై.